అండి దీని పేరు చెప్పగానే నోట్లో నుంచి నీళ్లు తన్నుకుంటూ వస్తాయి అన్నమాట. అంత ఊరిపోతుంది నోరు. ఏంటనుకుంటున్నారా? గుంటూరు గోంగూర పచ్చడి అండి. గుంటూరు గోంగూర పచ్చడి ప్రపంచంలో తెలియని వాళ్ళే లేరు కదండి. మన ఆంధ్ర నుంచి అమెరికా దాకా ఆవకాయ పచ్చడి ఎలా తింటారో అలాగే ఈ గుంటూరు గోంగూర పచ్చడిని కూడా తింటారు. ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం అండి. గుంటూరు గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసామంటే ఎండు మిరపకాయలు వేసి తయారు చేసాము. మీ అందరు కూడా ఇలాగే తయారు చేసుకోవాలంటే ఫుల్ వీడియో మాత్రం తప్పకుండా చూసేసేయండి. ఫుల్ వీడియో లింక్ యాడ్ చేస్తాను నేను షార్ట్ వీడియోలో. ఇంకా తినడానికైతే మా ఇంట్లో వాళ్ళంతా కూడా రెడీ అయిపోయి ఉన్నారు, ఎప్పుడు పెట్టిద్దా అన్నట్లుగా. మా వారికి అయితే మాత్రము మామూలు ఇష్టం కాదండి. మా అత్తయ్య చాలా బాగా చేసిద్ది. అందుకని చెప్పేసి చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి ఈ పచ్చడిని ఎప్పుడు చేస్తావు, అయ్యిందా లేదా అని మాత్రం ఇప్పుడు 2-3 సార్లు వచ్చిపోయారు. అందుకని చెప్పేసి మీ అందరు కూడా ఇంత ఇష్టమైన పచ్చడిని తయారైతే చేసుకోండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కొత్త వారు కూడా సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీడియోస్ అందరూ చూస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా. బాయ్ అండి.